దేవుని స్తుతించి ప్రార్థిస్తే ఏం జరుగుద్దో ఆల్రెడీ మనం విన్న వాక్యాన్నే మరొకసారి దాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మీతో నేను తెలియపరుస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం. అమ్మా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగరుడైన యేసయ్య, నీ కృపను బట్టి ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వాక్యరూపైన మా తండ్రి, నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం మీరు అందించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు అప్పుడు పౌలు చూడండి, ఇక్కడ ఒక మాట, అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను. ఎందుకు ఈ మహాభూకంపము కలిగింది అని మనం ఆలోచన చేస్తే వారు చాలా జాగ్రత్తగా దేవుని నామాన్ని స్తుతించడం మొదలుపెట్టారు. చూడండి, వారిని ఎక్కడ వేశారు? చెరసాలలో వేశారు. ఈ చెరసాలలో వేసినప్పుడు దేవుని కృప వారి మీద ఉందని ఇక్కడ వాక్యం సెలవిచ్చింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించురి. వారిని చెరసాలలో వేశారు. వాక్యాన్ని చాటుతూ ఉండగా, ఈనాడు వాక్యాన్ని చాటుతుండగా చాలామంది కొట్టబడుతున్నారు, నెట్టబడుతున్నారు. చాలామంది అడ్డగించబడుతున్నారు. వాక్యాన్ని చాటుతున్నప్పుడు చాలామంది దండయాత్రలకు వెళ్తున్నారు. ఆ దండయాత్రలకు వెళుతున్నప్పుడు ఎంతోమంది అసలు ఎలా కొడుతున్నారంటే ఆ యూట్యూబ్లో చూపెడుతున్నారు. చాలా దారుణం, చాలా దారుణంగా ఆ చెంప ఈ చెంప కర్రలతోటి తన్నేయడం, లేకపోతే మొక్కల మీద పేడ నీళ్లు వేసేయడం, అంత భయంకరంగా శ్రమలు పడుతున్నా కానీ ఈ సువార్తను ప్రకటించడానికి వారు వెళుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టెఫను ఎన్నో దెబ్బలు కొట్టారు. రాళ్లతో కొట్టి 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 సువార్త ప్రకటించినందుకు, యేసయ్యను ప్రకటించినందుకు స్టెఫన్ని రాళ్లతో కొట్టి కొట్టి చంపేశారు. మనం ఆలోచన చేసుకుంటే మన జీవితాల్లో చాలా భయంకరమైనటువంటి శోధన కాలం వచ్చిందని మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే నువ్వు స్తుతించడం మర్చిపోకు దేవుణ్ణి. ఎంత శోధన వచ్చినా, ఎంత బాధలు వచ్చినా, ఎంత బలహీనతలు వచ్చినా మనం ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. మనకు కలిగిన శ్రమ ఒకటైతే కలగబోతున్నటువంటి లాభము 7 అంతలుగా ఉంటుంది. అందుకని శ్రమ కలుగుతున్నప్పుడు ప్రభువుని స్తుతించడమే గొప్ప ధన్యత. శ్రమ కలుగుతున్నప్పుడు ఒకవేళ వెంటనే జవాబు రాకపోవచ్చు, ఒకవేళ రాకపోవచ్చు. ఆ జవాబు వచ్చే కొద్ది రోజుల్లో కూడా నీవు జారిపోకుండా, నలిగిపోకుండా ప్రభు మీద ఆధారపడి ఉంటే అది చాలా మంచిదని ప్రభు పక్షంగా మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 26లో ఇప్పుడు మనం చదువుకుంటే ప్రియులారా, చూడండి ఇక్కడ 24, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించాను. ఏమేశారండి? వారిని త్రోసేశాడు. సువార్తను సాటుతున్న ఈ రోజుల్లో చాలా మందిని కొడుతున్నారని చెప్పాను కదా. కొడతమే కాదు, తన్నడమే కాదు, ఇక అవసరమైతే వారిని చంపేస్తున్నారు, ఇంక అవసరమైతే వారిని కాల్చేస్తున్నారు కూడా. అంత భయంకరమైన రోజులు ఇప్పుడు మరలా వచ్చినాయి. ఒకానొక టైంలో అపోస్తలుడైన పౌలు అనేక మంది ప్రకటించిన సమయాల్లో ఇదే స్థితిగతులు జరిగినాయి. యేసయ్య రావడం జరిగింది, యేసయ్య వచ్చి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వారి జీవితంలో తర్వాత యేసయ్య కొరకు, రాబోతున్న రాకడ కొరకు ఎన్నో శ్రమలు, మరణాలు వారు అనుభవించారు. అపోస్తలుడైన పౌలైతే తన జీవితంలో అతను హతసాక్షిగా మారిపోయాడు, మిగిలిపోయాడు హతసాక్షి.
హతసాక్షిగా మిగిలిపోయాడు. అంత త్యాగాన్ని ప్రభువు కొరకు చేయడం అనేది అంత అవసరమా? కానీ అవసరమే. ప్రభు కొరకు నువ్వు త్యాగాన్ని చేయాలి. నీ జీవితంలో, నీ ఉద్దేశంలో నీ యొక్క ప్రాణాన్ని, నీ యొక్క ధ్యానాన్ని యేసు వైపు పెట్టాలి. యేసు వైపు పెడితే యేసయ్య నిన్ను చూస్తాడు. నిన్ను చూసిన దేవుడు విడిచిపెట్టు దేవుడు కాదు. నీవు స్తుతించడం చూసిన దేవుడు, నువ్వు ప్రార్థించడం చూసిన దేవుడు, నీవు ప్రభువుతో కలిసి జీవించడం చూసిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టడు అనంటే ఆయన బిడ్డల్ని విడిచిపెట్టుకునే దేవుడు కాదు. ఈ లోకంలో మనం ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా, లేకపోతే ఎన్నో రకాలుగా మనుషులందరము ఏర్పరచబడ్డామంటే ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలే. మనం కనిన మన బిడ్డలు బాధపడితే మనం ఎలాగో చూసి ఊరుకోలేమో, ఆయన కూడా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అయితే అపోస్తలుడైన పౌలు మనకు చెప్తున్న మాట ఏంటంటే, బంధకాలు బిగించబడినప్పుడు, అతనికి బంధకాలు బిగించబడ్డాయి, తర్వాత త్రోసేశారు. ఎంత శక్తిమంతుడు అతను! ఏమండి, అతను ఎంత శక్తివంతుడు! అపోస్తలుడైన పౌలు వెళుతుండగా అతని నీడ, మంచం మీద పడుకున్న రోగస్తుల మీద అతని నీడ పడితే, పేతురు అనగా అపోస్తలుడైన పౌలు అనగా, అలాగే బర్నబా అనగా, ఫిలిప్ అనగా, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళు వెళుతుండగా వారి నీడ ఏంటంటే, అది వారి నీడ రోగుల మీద పడితే రోగులు స్వస్థత నొందిరి అని వ్రాయబడ్డది. అంటే వారు దేవునికి ఎంత సమీపమైన బంధువులుగా, ఎంత సమీపమైన రక్త సంబంధికులుగా, ఎంత సమీపమైన బిడ్డలుగా ఉన్నారో నువ్వు ఆలోచించాయి. ఎంత సమీపమైన స్నేహితులుగా ఉన్నారో ఆలోచించాయి. మనము కూడా అంతే స్నేహితులుగా, అంతే బిడ్డలుగా, అంతే రక్త సంబంధికులుగా. దేవుడు మన రక్త సంబంధికుడు కాబట్టి మనల్ని పుట్టించిన వాడు మన తల్లి, మన తండ్రి, మన స్నేహితుడు, మన అన్న, మన తమ్ముడు, భర్త, భార్య, బిడ్డలు అన్నీ కూడా దేవుడైన యెహోవా మాత్రమే. అందుకని ఆయనను సేవిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను బంధకాలతో బంధించారు. తర్వాత కాలుకు బండలు వేశారంటండి. కాలుకి ఏం వేశారు? ఇలా విడిపించుకుని వెళ్ళిపోకుండా కాళ్ళకి బండలు వేసి, చదవమ్మా, బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. తర్వాత దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు పాడుతున్న పాటలు ఎప్పుడు పాడుతున్నారు పాట? అమ్మా అందరూ చెప్పండి అన్నమాట. ఎప్పుడు పాడుతున్నారు ఆ పాట? మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూటం ఉందన్నా మనకు, నేను రాలేనండి, నాకు బీపీ ఉందండి అని, షుగర్ ఉందని, నీరసం ఉందని, మీ అందరికీ ఉన్నట్టు నాకు అన్నీ ఉన్నాయి. ఏమున్నా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నాను? దేవుడి వాక్యాన్ని ఎంత బాధలో ఉన్నానో అయినా బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీరు నన్ను చూసినప్పుడు వీడికి ఏమీ బాధ లేదనుకుంటూ ఉంటారు. అలా కాదు. ఎన్ని బాధలు ఉన్నాను, ఎంత కష్టమైనా దేవుడి నామాన్ని ఓపికతో ప్రకటించాలి అన్నదే ఒక చక్కటి అనుభవం. కాబట్టి పిల్లరా, కాళ్ళకేమో బొండలేశారంట, ముందరేమో వారిద్దరిని త్రోసేశారు. ముందర తోచారు, గట్టిగా ఒక తోపు తోశారు ఇద్దరిని. అంటే వాక్యాన్ని, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాక్యాన్ని ప్రకటించి యేసయ్యని ఇక్కడ పెడితే మీరు బతుకుతారనుకున్నారా అని వారిద్దరిని త్రోశారు. రెండవది, వెంటనే వెళ్ళి వారిద్దరి కాళ్లకు ఏం చేశారండి? బొండలు బిగించారంట. బొండలు బిగించి వారిని కూర్చోబెడితే అర్ధరాత్రి వేళ పాటలు పాడితే ఎవరన్నా వింటారా? ఏమా ఎవరిని తీసుకొచ్చారు నాయన ఆ చర్చాల్లోగా? ఏంటళ్ళ ఆ పాటలు ఏంటో లాగమండి, మేము నిద్ర ఒక్కలేద్దా ఏంటండి బాబు? వాళ్ళ ఆ గోల కింద ఉన్నారు. ఆ నాయకుడికి చెప్తారు, ఏమన్నాయి వాళ్ళు ఏంటో చూడండి బాబు, కేకల బాబుల కింద ఉన్నారు, వాళ్ళ గొడవ ఏంటో చూడండి, వాళ్ళ గొడవ ఏంటో చూడండి బాబా, నిద్ర కూడా పడతలేదా? ఎందుకు వస్తుంది గొడవ? ఇద్దరు కూడా. అలాగే మన ప్రార్థన ఒక్కోసారి 10-11 అయిందనుకో రాత్రులు,
దేవుని తెలుసున్న వాళ్ళు తిడుతూ ఉంటారు మనల్ని. వీళ్ళు తెగ మైక్సిలెట్ అయ్యేటి అల్లరి చేసి అడవిడి చేసి చిచ్చి వీళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం లేదు, అడవిడి చేసి పడేస్తారని మనం తిడుతూ ఉంటారు చాలామంది. మనం ఏం చేద్దాం, తిట్టుకొని మరి ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటాం ఒకసారి. అయితే ప్రియులారా, నేను ఒక మాట ఏం చెప్తానంటే, అతన్ని అంత ఇదిగా ఆ అర్ధరాత్రి వేళ పాడుతున్న వారిని పాడకుండా ఆపాలి, రూలుగా పాడొద్దని చెప్పాలి. కానీ ఇక్కడ చక్కటి స్పెషాలిటీ అనుభవం ఏంటంటే, వారు పాటలు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుండగా ప్రార్థించి ముందర ప్రార్థన చేసుకున్నారంటండి. ఎవరైనా సరసాల్లోకి వెళ్ళి భయపడతారు ఏం జరుగుద్దని. ప్రార్థన చేసుకుని పాటలు పాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని పాటలు పాడడం మొదలుపెట్టారో, ఈ పాటలు పాడుతుండగా ఏం జరుగుతుందమ్మా, కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. ఈ ఖైదీలు అర్ధరాత్రి వేళ ఏం చేశారంటే, వీళ్ళందరూ లెగిసిపోయి మరి ఏం పాట పాడుతున్నారు వాళ్ళు. ఆ పాట రాయలేదు అక్కడ. ఇది ఆ పాట మనమన్నా పాడుకుందు, బోడు సంఖ్యలు ఊడిపోయి దేవుని స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. వాళ్ళు ఏం పాట పాడారు, ఆ పాట కూడా రాసి ఉంటే, ఏమంటే ఆ పాట కూడా రాసి ఉంటే ఇప్పుడు ఆ పాట అర్థమవ్వాలి. వీళ్ళకి దొరకాలే కానీ ఇంకేమైనా ఉందా? అత్తమాలు తెగ పాడేస్తుంటారు. ఇంకా వీళ్ళు దేవుడు నమ్ముకోపోయి ఆ పాట పాడితే శంకులు ఊడిపోతున్నాయి, బంధకాలు ఊడిపోతున్నాయి, అవన్నీ పగిలిపోతున్నాయి, అవన్నీ ఊడిపోతున్నాయి. వీళ్ళని ఎవరన్నా కొట్టారనుకో ఆ పాట మొదలెడతారు. ఎందుకు? వాళ్ళ సంఖ్యలు ఊడిపోవాలి, వాళ్ళ ఇల్లు కూలిపోవాలి, వాళ్ళ గోళ్ళ పగిలిపోవాలనుకోండి. ఈ పాట అందుకని ఆ పాట రాయలేదు. అబ్బా, దేవుడికి తెలుసు మీరు ఎంత తెలివితేటలు కలిగిన వాళ్ళు. ఎరుకో గోళ్ళు పడిపోతానికి బోర్లు ఊదారు అన్నాడు. ఏమూదారు? బోరలు ఊదారు 7 దినాలు యాజకులు చుట్టూ తిరుగుతూ. అప్పుడు అవి కూలిపోయినాయి. ఆ బోర్లు ఊదినప్పుడు ఎలాంటి ఊదారు వాళ్ళు ఉందా? ఎలా ఊదారు లేదు, బోరలు ఊదిరి. కీర్తనలు పాడుచు బోర్లు ఊదారు. ఏ పాటలు పాడారు? రాయలేదు. అలాంటి పాటలు చెప్పారనుకో, ఎవడన్నా మీకు అడ్డంగా గోడ కట్టాడు అనుకో, ఈ పాటలు మొదలెడతారు. అంటే ఇప్పుడు ఆ గోడ మీ పాటలు బట్టి వాళ్ళు గోడ పడేసేయాలి. అమ్మ బాబోయ్, చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళు మీరు. అంతే కొన్ని పాటల్ని కొన్ని వీటిని దేవుడు దాచేసాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. లేకపోతే ఇంకా అత్తమాలు ఆ పాట పెట్టుకుని నాయన గోడ పడగొట్టే, ఇక కూలిపోవాలనుకో ఈ పాట మొదలెడతారు. అప్పుడు దేవుడు ఏం చేయాలి? వాళ్ళు పాడినప్పుడు కూల్చిన దేవుడు మీరు పాడినప్పుడు కూడా కూల్చాలి. పోనీ మీరేమన్నా అపోసరైన పౌరులాగా సమస్తాన్ని విడిచిపెట్టి ఆస్తిని, అంతస్తుని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని, వెంటనే బంగారం, మనుషుల్ని అన్ని విడిచిపెట్టి యేసయ్య గురించి పరిపూర్ణంగా ఉన్నారా? లేదు. పాట పాడమంటే మాత్రం ఏమీ లేకపోయినా ఈ పాట మొదలెట్టేస్తారు. అప్పుడు దేవుడు కన్ఫ్యూజ్ అవుతాడు, ఇదేంటారు ఇలా చేశారు వీళ్ళు అనవసరంగా. ఆ పాట నేను రాశాను ఇక్కడ, వీళ్ళు ఎలా మొదలెట్టారు ఏంట్రా బాబా, లేనిపోయిన కూడా వెళ్తుంట, వీళ్ళు పరిపూర్ణంగా లేకుండా పాడుతున్నారు, ఏం చేయలేదు తెలుదా ఆయనకి, నా బిడ్డ ఎలాగ అయిపోతున్నారు ఏంటి అనుకుంటాడు. అందుకే ఇలాంటి కొన్ని పాటలు దేవుడు దాచేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఇంకా మీకు కోపం వచ్చిందనుకోండి, 2 నిమిషాలు ఈ పాట ఎత్తేస్తారు, అంతే వాళ్ళు కూలిపోతారు. ఇలా ఎంతమందిని కూల్చేస్తారు? ఒకడా ఇద్దరా? ఇంక అందరినీ కూల్చునే పని కింద ఉంటుంది. అలా కూల్చకుండా ఉండడం కోసం మీకు ఆ పాటల్ని వాటిని రహస్యంగా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్పుడు ఈ పౌలు శీలలు ఇద్దరు కలిసి పాటలు పాడుతుండగా అర్ధరాత్రి వేళ ఖైదీలందరూ లేచి కూర్చుని ఆ పాటలు వింటూ ఎంత మధురంగా పాడుతున్నారో ఆ పాటలు వింటూ వారందరూ కూడా పాటలు వినడం, ఆ పాటలు వింటూ కూర్చుంటే దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరు విసుక్కోలేదు, ఎవరిని ఏమి అనలేదు, ఎవరిని తిట్టుకోలేదు, వారి మీద కంప్లైంట్ చెప్పలేదు. వారు ఎలా చేస్తారంటే అర్ధరాత్రి దగ్గర ఏంటి పాటలేంటి, ఈ పాటలేంటి, ఈ గొడవ ఏంటి, చిచ్చి అని అనలేదు. వారు కూడా విన్నారు. తర్వాత ఏం జరిగింది చదువమ్మా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడును. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అందరి బంధకములు ఊడెను.
ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఆదివారపు దినాన్ని ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇవాళ కొట్టాలు లేవు కాబట్టి ప్రార్థన జరుగుతున్నప్పుడు మీ అందరూ దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు కాబట్టి ఈ సమయాల్లో మనం ఏమి ప్రార్థించగలుగుతున్నామో, ఏ కార్యాల గురించి మనం చేయగలుగుతున్నామో ఆ కార్యాలన్నీ సమృద్ధిగా దేవుడు జరిగిస్తాడు. అందరము ఏకీభవిస్తున్నాము కాబట్టి, మీకు అర్థమవుతుందండి, అందరము ఏకీభవిస్తున్నాము కాబట్టి ప్రియులారా అక్కడ అందరూ ఏకీభవించారు కాబట్టి ఏకీభవించిన వారికి ఏం జరిగిందో తెలుసా అంటే వారి సంఖ్యలు విడిపోయెను. హల్లెలూయా. ఈనాడు నీవు కూడా దైవదాసునితో ప్రార్థనలో ఏకీభవిస్తే, దైవదాసునితో వాక్యంలో ఏకీభవిస్తే, దైవదాసునితో ప్రార్థనలో ఏకీభవిస్తే, దైవదాసునితో ఈ మందిరాన్ని కట్టే విధానంలో, మందిరాన్ని మనం సరి చేసుకునే విధానంలో, ఆత్మలు రక్షించే విధానంలో దైవజనుడితో ఏకీభవిస్తే, ఆత్మలు సంపాదించడానికి దైవజనుడు ప్రయాసపడుతుంటే అతనితో మీరు ఏకీభవిస్తే మీలో ఉన్న బంధకాలు, సంఖ్యలు, సాతాన శక్తులు, అంధకార శక్తులు, బలహీనతలు యేసు నామములో ఊడిపోతాయి, పారిపోతాయి. మీలో ఉన్న సమస్తమైనటువంటి దురాత్మలు కాల్చబడతాయి. హల్లెలూయా. మీరు కూడా దైవ సేవకునితో సహాయ సహకారముల్లో ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటూ, ఒకరితో ఒకరు స్నేహభావము కలిగి అందరూ ఏకాత్మతో, ఒకే ఆత్మతో, ఒకే మాట, ఒకే పాట, ఒకే బాట, ఒకే ఇంకేంటి ఇలాగా అందరూ ఒకటే రీతిగా జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతే మన జీవితంలో ప్రియులారా ఎలాంటి కార్యానైనా చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి కార్యానైనా మనం చూడగలుగుతాం ఇక్కడ. కాబట్టి చెరసాలలో అర్ధరాత్రి పాడుతున్నప్పుడు వారు కలిసి ఏకీభవించారు. అర్ధరాత్రి పాడుతున్నప్పుడు వారి మీద కంప్లైంట్ చేయలేదు. వారితో పాటు ఏకీభవించినందుకు వారికి జరిగిన పని ఏంటంటే వీరితో పాటు వారికి కూడా సంఖ్యలు విడిపోయినాయి. హల్లెలూయా. మీకైతే చెప్తున్నాను, ఒక సేవకుడే వాక్యాన్ని బోధించాలి, ఒక సేవకుడే ఆత్మను సంపాదించాలి, ఒక సేవకుడే అందరి గురించి ప్రార్థన చేయాలి, ఒక సేవకుడే అన్ని చేయాలి. కాదు. సేవకుడు చేస్తున్న పని సేవకుడితో పాటు సంఘము కూడా కలిసి అదే పనిని చేస్తే, ఏకాత్మతో అదే పనిని చేస్తే మీలో ఉన్న బంధకాలు, మీలో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు పటాపంచలైపోతాయి, విడిపోతాయి యేసు నామములో. కాబట్టి మీరు కలిసి నాతో కలిసి ఏకీభవించి పని చేయడానికి మీరు పూనుకోవాలి. మేము కూడా మా దాసునితో పాటు కలిసి వాక్యాన్ని అనేక చోట్ల ప్రకటించాలి. మేము కూడా మా దాసునితో పాటు కలిసి అనేక చోట్ల ప్రార్థన చేయాలి. మేము కూడా మా దాసునితో కలిసి అనేక మందికి సువార్తను ప్రకటించాలి. మాకు కూడా సువార్తను ప్రకటించే బాధ్యత ఉంది. మాకు కూడా సువార్తను వినే భాగ్యం ఉంది. మాకు కూడా ప్రార్థన వినే భాగ్యం ఉంది. ఏ ప్రాంతాల్లో అన్యులకు అనేక మంది అన్యుల ప్రాంతంలో మేము కూడా నీరు కాచి ప్రార్థన చేసి మా దాసుని వలె అనేక ఆత్మలు రక్షించాలనుకునే భారము మాకు కూడా ఉంది అని సంఘమంతా మీరందరూ అనుకుని మనందరం ఏకాత్మ కలిగి ప్రార్థన చేయగలిగితే, ఏకాత్మ కలిగి పాడగలిగితే, ఏకాత్మ కలిగి స్తుతించగలిగితే అనేకమైన నూతన ఆత్మలు రక్షించబడతాయి. హల్లెలూయా. నో డౌట్. మీకు అసలు డౌట్ ఏమీ లేదు. ఇక్కడ 3 అంశాలు మనం చదువుకున్నాం. పునాదులు అదిరినాయి, తలుపులు తెరుచుకున్నాయి, బంధకాలు ఊడిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ 26లో మనం చదువుకుంటే ఓ చక్కటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి నీలో ఉన్న సమస్తమైన ఆటంకాలు పడిపోవాలి, ఊడిపోవాలి, తొలగిపోవాలి, పారిపోవాలి. నీలో ఆటంకాలు ఉండకూడదు, ఆటంకమైన శక్తులు ఉండకూడదు, ఆటంకమైన ప్రభావం ఉండకూడదు. అయితే నువ్వేం చేయాలి? నీ దాసునితో పాటు ఏకీభవించి, అది రాత్రైనా పగలైనా ప్రార్థన జరుగుతున్న ప్రతి సమయాలలో దైవదాసునితో ఏకీభవించి అందరూ కూడుకోవాలి.
అందరూ కూడుకోవాలి. బుధవారమో శుక్రవారమో అందరూ కూడుకొని ఏకీభవించి మనం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాల్లో ఉన్న సమస్తమైన బలహీనతలు, నీ కుటుంబాల్లో ఏది లోటు, నీ కుటుంబాల్లో ఏది ఆటంకంగా ఉందో, నీ కుటుంబంలో ఏది బలహీనతగా ఉందో, నీ కుటుంబంలో ఏది ఆటంకయుక్తంగా ఉండి నువ్వే పని ఎందుకు చేయలేకపోతున్నావో అవన్నీ కూడా దాసునితో ఏకీభవించి మనం ప్రార్థనలో గడిపినప్పుడు ఎంత పనున్నా ఆ పనిని పక్కన పెట్టుకొని, ఎన్ని అవసరతలున్నా అవసరతలు పక్కన పెట్టుకొని ప్రార్థన సమయానికి నువ్వు సమయాన్ని ఇచ్చి నీ శరీరము దేవుడి సందులో కూర్చుండబెట్టుకుని దైవదాసునితో ఏకీభవిస్తే నీ కుటుంబాలలో, నీ బంధువర్గాల్లో, నీ స్నేహితుల్లో ఉన్న సమస్తమైన దోషాలు, సమస్తమైన అపవిత్రతలు ఏమవుతాయండి? తొలగిపోతాయి. సాతాను బంధకాలు అయితే విడిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నువ్వు భయపడతావు? కానీ ఒకటి చేయి, ఏకీభవించి ప్రార్థన చేయడం నేర్చుకోండి సంగమా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఎవరమో వారికి తెలియదు, అక్కడ ఉన్న వారికి మేము తెలియదు, సరసాల్లో ఉన్న వారికి వారు ఎవరో తెలియదు. కానీ వారు చేస్తున్న ప్రార్థన నిజమని, వారు స్తుతిస్తున్న స్తుతి ఆరాధన నిజమని, ఆయన నిజమైన దేవుడని నమ్మి వారందరూ ఏకీభవించారు. కాబట్టి ఏకీభవించిన వారందరి సంఖ్యలు విడిపోయాయి. మీకు ఇప్పుడు తెలుసు, ఆల్రెడీ యేసయ్య తెలుసు, యేసయ్య ఏం చేస్తాడని తెలుసు. తెలిసి మనం ఏకీభవిస్తే ఇంకా గొప్ప శక్తిని సంపాదించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నాతో పాటుగా శుక్రవారము, బుధవారము, ఆదివారము ఎక్కడ ప్రార్థన జరిగినా మీరందరూ, అన్ని కుటుంబాల్లో ఉన్నవారు ప్రతి ప్రార్థనకు నాతో పాటు ఏకీభవించి ఆయన సన్నిధిలోకి రావాలి. ఖచ్చితంగా ఇది వచ్చి తీరాలి. ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ, నాది కాదు. అప్పుడు మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన దేవుడు విడుదల పొందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు భయపడకండి, ఏకీభవించండి. భయపడకండి, దాసునితో పాటు ప్రార్థించండి. భయపడకండి, దాసునితో పాటు స్తుతించండి. చాలు, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. తర్వాత ఇక్కడ ఇంకొక మాట చదువుకుందాం. చూడండి, 30 చదవమ్మా. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, కాబట్టి ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆయన ఏమంటున్నాడంటే, చూడండి ఇక్కడ ఒక మాట పైన మనం చదువుకున్నాం. అలా కాదు, 27 చదువుతుంది. అంతలో ఓకే, మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి, కాబట్టి చెరసాల నాయకుడికి ఇప్పుడు భయం వచ్చింది. వీళ్ళని ఇలా తోచాను, ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇప్పుడైతే నా పరిస్థితి ఎంత, వాళ్ళైనా చంపాలి, ఇప్పుడు నేనైనా చావాలనుకుని తన కత్తి తీసుకుని పొడుచుకోబోతున్నాడు, చంపుకోబోతున్నాడంట ఆ నాయకుడు. నేను చస్తం బస్తం, ఇంకా ఏం పని లేదు, నా పని అయిపోయింది అనుకున్నాడంట. అనుకుంటే అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి పౌలు, చదవమ్మా. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరం ఎక్కడ ఉన్నామని బిగ్గరగా చెప్పని దేవుని స్తోత్రం కలుగుగాక. వేరే నాయన, దేవుని శక్తి ఏంటో తెలిసిందే తప్ప మేము పారిపోయే వాళ్ళం మాత్రము కాదా, భయపడేవారం కాదు, పారిపోయేవాళ్ళం కాదు. ఈ ఖైదీలను చూసి, ఈ మనుషులు చూసి, అధికారులను చూసి భయపడవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఈ అధికారులను పుట్టించి అధికారం ఇచ్చిన వాడు సర్వాధికారి దేవుడే, మా అధికారి, మా తండ్రి. మేమెందుకు భయపడాలి? ఆయన బిడ్డలం మేము. అయితే నువ్వు జాగ్రత్త, నువ్వు చావద్దు. ఎందుకంటే మేమందరం ఇక్కడే ఉన్నాము, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు పొడుచుకొని చావద్దు. అతన్ని చావకుండా అతన్ని కాపాడాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే పౌలు ఏమాత్రం ఆలోచన చేసినా అతడు చనిపోయి ఉండేవాడు, చావకుండా పడి. తర్వాత అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. ఒక చక్కటి అనుభవం ఏంటంటే ఈ మాటల్లో, ఏ నాయకుడైతే త్రోసి చెరసాల్లో వేశాడో అధికారుల మాటలు విని, ఏ నాయకుడైతే బండలు బిగించాడో, ఏ నాయకుడైతే త్రోసి పుచ్చాడో, విసర్జించాడో, ఆ నాయకుడు ఇప్పుడు వారిలో ఉన్న శక్తిని చూసిన తర్వాత ఆ నాయకుడు వారికి సాగిలి పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాగిలి పడి
అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నేను కూడా మీలాంటి స్వభావం నాలోకి రావడానికి నేనేం చేయాలి? మీరు పాటలు పాడితే, ప్రార్థన చేస్తే దేవుడు చెరసాల పునాదులు పడగొట్టాడంటే ఇది ఎంతో గొప్ప ఆశ్చర్యం కదా. అంత గొప్ప దేవుడిని విడిచిపెట్టి మేము ఏ దేవుడు లేడని, ఈ అధికారులే దేవుళ్ళు అనుకుని, అధికారులందరినీ మిమ్మల్ని మించిన దేవుళ్ళు లేరనుకుని, అధికారుల మాటలు విని అధికారులే దేవుళ్ళు అనుకుని పరిగెడుతున్నాం మేము. అధికారులు కాదు, నీవు దేవుడు అనేవాడు, నీవు ఒకడవు ఉన్నావు, నీవే దేవుడవు, యెహోవా నీవే దేవుడవు, యేసయ్యా నీవే దేవుడు. కాబట్టి ఆ దేవుడు నాకు కావాలి. ఆ దేవుడు నేను కూడా మీకులాగా దేవుని యందు విశ్వాసం నుంచి రక్షణ పొందాలంటే, ఈ లోకపు అంధకార సంబంధమైన శక్తుల నుంచి విడుదల పొందాలంటే, లోకపు అధికారం నుంచి విడుదల పొందాలంటే, లోకంలో ఉన్నటువంటి ఈ అంధకారమైన బంధకాలు, ఈ ఆస్తి అంతస్తుల ఐశ్వర్యాలు, పదవులు, ఉద్యోగాలు, వీటి నుంచి విడుదల నేను పొందాలంటే ఏమి చెయ్యాలి? ఈ పాపపు లోకాన్ని అనే అంధకార బంధము నుంచి, అపవిత్రమైన లోకము, అన్యాయమైన లోకము, మంచి వారిని కూడా శిక్షించే ఈ లోకము నుంచి విడుదల పొందాలంటే నేనేం చెయ్యాలి? చదవమ్మా. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆగడిలోనే అతడు వారిని అతడు వారి గాయములు కడిగిన వెంటనే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారిద్దరిని కొట్టినటువంటి ఆ దెబ్బలు, ఆ గాయాలు తీసుకెళ్ళి ఏం చేయనడితే ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చమంటే ఇంటికి తీసుకెళ్తే ఇంటి వారందరికీ వాక్యాన్ని బోధించారంట. ఇంటికి తీసుకెళ్ళి మొట్టమొదటి ఏం చేశాడు తెలుసా? వారి గాయాలన్నీ కడిగాడంట. వారి గాయాలు కట్టుకట్టాడంట. కట్టుకట్టి వారికి, నేను అనుకుంటున్నాను, కట్టుకడతమే కాదు, మంచి భోజనాన్ని పెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని కూర్చోబెట్టి, దాంతోపాటు వారు చెప్పిన వాక్యం అంతా విన్నారంట. కుటుంబ సమేతంగా వాక్యాన్ని విని కుటుంబ సమేతంగా ఆ సమయంలోనే బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎంత గొప్ప భాగ్యం అంటే, రాత్రి కాల సమయంలో, ఆ రాత్రిలోనే వారి కుటుంబం అంతా బాప్తిస్మం పొందేసింది. టైం ఇవ్వలా, నేను పలానా రోజున తీసుకుంటాను, పలానా అప్పుడు తీసుకుంటాను, అప్పుడు తీసుకుంటాను, ఇప్పుడు తీసుకుంటాను, ఇది అయిపోయి తీసుకుంటాను, చదువు అయిపోయి తీసుకుంటాను, చదువుకు ముందర తీసుకుంటాను, చదువు వెనకాల తీసుకుంటాను. కొంతమంది బాప్తిసం తీసుకుంటే సిద్ధపడతారు, కొంతమంది బాప్తిసం తీసుకుంటే కొంతమంది సిద్ధపడి ఏం చేస్తారు? ఏమో వింటారా వాక్యాన్ని? బాప్తిస్మాన్ని తీసుకుంటే సిద్ధపడతారు చాలామంది. సిద్ధపడి నేను చదువు అయిపోయి తీసుకుంటానంటారు, చదువు ముందు తీసుకుంటానంటారు, లేకపోతే డిగ్రీ అయిపోయి తీసుకుంటానంటారు, లేదా ఉద్యోగం వచ్చే తీసుకుంటారు. ఏంటిది? వాయిదాలు వేయకూడదు. బాప్తిస్మము తీసుకోవడానికి నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుని లెగిసి నిలబడతావో, లేకపోతే తీసుకోవాలనుకునే ఆలోచన నీకు వస్తుందో, వెంటనే బాప్తిసం తీసుకోవాలి. వాయిదా అయితే వాయిదా పడిపోతావు. వాయిదా పడిపోతే పెనాల్టీ ఉంటుంది. అంటే పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ పడిపోతే అసలు వడ్డీ ఎక్కువైపోద్ది. అసలే కడతావా, వడ్డీ కడతావా? ఇది కట్టలేవు, అది కట్టలేవు, మధ్యలో ఆగిపోతావు. మధ్యలో ఆగిపోతే ఎక్కడ పోవాలి? మధ్యలో ఆగిపోతే అగ్ని ఆరదు. కాబట్టి నీకు బాప్తిస్మము తీసుకోండి అన్న మాట మీకు వినబడగానే, లేక మీ హృదయాన్ని దేవుడు ప్రేరేపించగానే బాప్తిస్మం వెంటనే తీసేసుకోవాలి. అది ఏ సమయమైనా సరే. బాప్తిస్మానికి రోజులు, సంవత్సరాలు, చదువులు లేకపోతే అవి ఆటంకాలు పెట్టకూడదు. ఆ కుటుంబీకులు ఏమండి, అధికారి కుటుంబీకులు వాక్యాన్ని వెంటనే ఇప్పుడు వాక్యం వెంట తీసుకొచ్చావేంటి అర్ధరాత్రి అనాలి కదా.
ఒకటి, చెరసాల్లో ఉన్నవారు కోప్పడాలి. 2, కుటుంబంలో తన భార్య తన బిడ్డలు ఉన్నారు కదా, వారు ఏమనాలి? ఇదేంటి నాన్న, పోలే ఎంత గొప్ప వాళ్ళు అయితే పడుకోబెట్టు, పొద్దుటే మనం కూర్చొని విందాం, ఇప్పుడేంటి అనాలి. ఏమి అనలేదు. వాళ్ళు కూడా అతనితో పాటు ఏకీపించారు. అతని మాట విన్నారు, తండ్రి మాట విన్నారు, ఆ భర్త మాట భార్య వింది, భార్య భర్తలిద్దరి మాట పిల్లలు విన్నారు, అక్కడ కూర్చుని వాక్యాన్ని విన్నారు. చూసారండి, వాక్యాన్ని విన్నారు. వాక్యాన్ని విన్న తర్వాత వెంటనే ఏమన్నారు? అందరూ కలిసి మాకు ఇప్పుడే బాప్తిస్మం ఇచ్చేయండి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే, రక్షణలోకి వచ్చేసారు. యేసయ్య రక్షణలోకి వెంటనే వచ్చేసారు. చెప్పిన మాట విని వెంటనే. చాలామంది బాప్తిసం తీసుకోవడానికి సమయాలు, ఎన్నెన్ని సమయాలు, ఎంతెంత టయాలో పెడతా ఉంటారు. చాలా జాగ్రత్త సుమా. అంత సమయం పెట్టి పాపానికి ఒడిగట్టి పాపం చేసిన తర్వాత నువ్వు బాప్తిసం తీసుకున్నా వేస్తే. ఆ ఇచ్చిన సమయంలో నువ్వే పరిస్థితిలో ఉన్నా నీకు బాప్తిసం తీసుకోవాలనుకునే సమయము దేవుడిని మనసుని ప్రేరేపించినప్పుడు వెంటనే బాప్తిస్మము తీసుకోవాలి. అది దేవుని ఆజ్ఞ. వారు వెంటనే బాప్తిసం పొంది, చదవమ్మా, పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి భోజనాన్ని పెట్టాడు. ఇంటి వారందరూ సంతోషించారు. ఈనాడు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించే. గాయాలు కడగబడతాయి ప్రభువును స్తుతిస్తే, ఆరాధిస్తే, ప్రార్థన చేస్తే. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, గాయాలు కడగబడతాయి. ఆతిథ్యం ఇస్తే ఆనందం కలుగుద్ది, ఆతిథ్యం ఇస్తే ఆనందం కలుగుద్ది మనం జ్ఞాపకం చేసుకుంటే. కాబట్టి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దానిలో ఒక అనుభవం ఏంటంటే విశ్వాసము. ఏంటంటే అది విశ్వాసము. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠంలో ప్రియులారా, మీరు కూడా మీకు ఇవ్వబడుతున్న అవకాశంలో దేవుని సన్నిధిని దయచేసి విడిచిపెట్టద్దు. బుధవారము, శుక్రవారము, ఆదివారము మీకు ఎంత పనున్నా, ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నా, నేను నా ప్రార్థన అయిన తర్వాత మాత్రమే ఆ ఫంక్షన్కి వస్తాను, నేను ప్రార్థన అయిన తర్వాత మాత్రమే నేను అక్కడికి వస్తాను, నేను రాను, లేకపోతే ప్రార్థనకు రాకుండా నేను ఏ పని చెయ్యను అనే ఒక మంచి నిర్ణయం నీలో ఉంటే నీ కలిగేదని తెలుసా? పునాదులు అదురుతాయి, తలుపులు తెరుచుకుంటాయి, బంధకాలు ఊడిపోతాయి, మనిషి జీవితం మారిపోద్ది. నీ జీవితం రక్షణ కలుగుద్ది, గాయాలు కడగబడతాయి, బహుమంది బాప్తిసం పొందే అవకాశం ఉంటుంది. ఆతిథ్యము ఇవ్వడం, ఆతిథ్యము నీకు దేవుని ద్వారా ఆతిథ్యం ఇవ్వబడుతుంది. అంత మాత్రమే కాదు, విశ్వాసములో గొప్పవాడు అయిపోతాం. తర్వాత మనకు ఆనందం కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 34 వరకు మనం చదువుకుంటే, 34 వరకు మనం చదువుకుంటే, కాబట్టి ఆయన కుటుంబంతో కలిసి ఆనందించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మీతో నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇచ్చిన అవకాశాన్ని, ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మీకు ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మీ ఎవరెవరో ఏంటేంటో గురించి ప్రార్థన మానొద్దు, ప్రార్థన విడిచిపెట్టొద్దు. దయచేసి నా మాట వినండి. ఎందుకంటే ఎందుకు అంత మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే, మనము క్రైస్తవులుగా ఉన్నాము కాబట్టి క్రీస్తుని అంగీకరించిన మనము ఎడబాయకూడదు. క్రీస్తుకి మనకు ఎడబాటు ఉండకుండా దేవుని సన్నిధిలో అందరం ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒకవేళ మీరు వస్తున్నప్పుడు ఎవరైనా రాలేకపోతే వారితో పలకరించి, అమ్మ మీరు వస్తున్నారా, రండి, టైం అయిపోయింది కదా అని చెప్పి వారితో కూడా మాట్లాడి వస్తూ ఉండాలి. అది మంచి అలవాటు. దానివల్ల అనేక మంది రక్షించబడతారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన చెప్తున్న ఒకటే మాట, ఈ మాటలు అనగా దేవుని స్తుతించి ప్రార్థిస్తే అనే ప్రశ్నలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ కలిసి దైవ సేవకునితో ఏకీభవిస్తే, మీరందరూ కలిసి దైవ సేవకునితో ప్రార్థిస్తే, మీరందరూ కలిసి దైవ సేవకునితో స్తుతిస్తే మీ బంధకాలు, మీ అంధకార సంబంధమైన శక్తులు సమస్తం విడుదల పొంది రక్షణ అనే శిరస్త్రాణము మీ అందరి కుటుంబాలకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు ఆజ్ఞను మనందరం పాటిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి,
కృపగలిగిన మా యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నీ కృపను బట్టి తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధాత్మ కాపుతలు ఉంచండి. నీ శక్తిని బలంతో నింపండి ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. వాక్యాన్ని విన్నాం. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఎంత బంధకాలతో ఉన్నా ఆ బంధకాలు విడిపోవడానికి నిన్ను స్తుతించడము ప్రార్థించడమే గొప్ప ఆయుధం అన్నావు. అది కూడా వారు స్తుతిస్తూ ఆరాధిస్తుండగా అర్ధరాత్రి ఎంతమంది అయితే ఆ ఖైదీలు ఉన్నారు వారందరూ కూడా వారితో ఏకీభవించారు. అందుకనే వారందరికీ ఉన్న సంఖ్యలు విడిపోని అని నీ వాక్యం సెలవిచ్చింది. నిజమే, మేమందరం కలిసి నిన్ను ఆరాధిస్తే, మేమందరం కలిసి నిన్ను స్తుతిస్తే, మేమందరం కలిసి నిన్ను గణపరిస్తే మాలో ఉన్న బంధకాలు విడిపోతాయి. అనేక మంది బంధకాలు విడిపోతాయి. అనేక మంది బాప్తిసం తీసుకునే వారికి మార్గదర్శకులుగా మేము మిగిలిపోతాం. అంటే దీవెన ఆశీర్వాదనకు బిడ్డల పాత్రలుగా చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి.